ఏపీ కేబినెట్ విస్తరణ ముహూర్తం దగ్గర పడిందా? మరో 4-5 రోజుల్లోనే విస్తరణ జరగబోతోందా? ప్రభుత్వ వర్గాల్లో ఎటువంటి కదలిక కనిపించకున్నా పార్టీ వర్గాల్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసేశారని, రెడ్లకు బీసీలకు ప్రాధాన్యమిచ్చే దిశగా మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు కేబినెట్ విస్తరణ జరగలేదు. చూస్తుండగానే 3 ఏళ్లు పూర్తిగా వస్తున్నాయి. ఇక రానున్నదంతా ఎన్నికల సీజన్. దీంతో చంద్రబాబు ఇక ఎలక్షన్ టీమును సిద్ధం చేసుకోవాలనే చర్చ గత కొద్ది రోజులుగా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. దీనికి అనుగుణంగానే చంద్రబాబు కూడా సంకేతాలిచ్చారు. ఈ క్రమంలో ఇంకొన్ని రోజుల్లోనే కేబినెట్ విస్తరణ దిశగా చంద్రబాబు నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం కేబినెట్ లో చంద్రబాబుతో కలిపి మొత్తం 20 మంది ఉన్నారు. వీరిలో ఓసీలు 12 మంది, బీసీలు 6, ఎస్సీలు 2, ఎస్టీలు మైనారిటీలకు ప్రాతినిధ్యం లేదు. అయితే ఓసీల్లో సామాజిక సమీకరణాలను చూస్తే కమ్మ వర్గానికి చెందినవారు 5 ఉండగా కాపు వర్గానికి చెందినవారు 4 ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి 2 ప్రాతినిధ్యం వహిస్తుండగా వైశ్య సామాజిక వర్గం నుంచి 1 ఉన్నారు. ఇప్పుడు దీన్ని బేరీజు వేసుకుని కేబినెట్ కూర్పు ఉండొచ్చనే అంచనా పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. రాయలసీమలో పార్టీ ఇంకా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు కూడా రాయలసీమ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే మంత్రివర్గంలో ప్రాధాన్యం మాత్రం ఆ స్థాయిలో లేదనే భావన రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో వీరి సంఖ్యను పెంచే దిశగా కేబినెట్ కూర్పు ఉండొచ్చనేది పార్టీ వర్గాల అంచనా. బొజ్జల పల్లె పనితీరు మీద కాస్త అసంతృప్తితో ఉన్న బాబు వీరి స్థానంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, భూమా నాగిరెడ్డికి ఛాన్స్ ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన అమర్నాథ్ రెడ్డి పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. కడప జిల్లా నుంచి కేబినెట్ లో అసలు ప్రాతినిధ్యమే లేదు. ఈ క్రమంలో సతీష్ రెడ్డి పేరు అడపాదడపా ప్రస్తావనకు వస్తూనే ఉంది. ఇక కాపు సామాజిక వర్గం నుంచి చినరాజప్ప, నారాయణ, గంటా శ్రీనివాస్, మాణిక్యాలరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వీరిలో మాణిక్యాలరావు బీజేపీకి చెందిన మంత్రి కావడంతో ఆయన్ను టచ్ చేసే పరిస్థితి లేదు. ప్రస్తుత రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో కనీసం మరో సీటును మంత్రివర్గంలో ఆశిస్తున్నారు ఆ సామాజిక వర్గానికి చెందిన ఆశావహులు. బొండా ఉమ, మండలి బుద్ధప్రసాద్ వంటి వారు రేసులో ఉన్నారు. ఇదే సమయంలో బీసీలకు కూడా మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందనే వాయిస్ వినిపిస్తోంది. ఈ క్రమంలో కళా వెంకట్రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కళా వెంకట్రావును కనుక కేబినెట్లోకి తీసుకుంటే కాపు సామాజిక వర్గం పరంగాను బీసీ పరంగాను పరిగణలోకి తీసుకోవచ్చనేది చంద్రబాబు భావనగా కనిపిస్తోంది. ఇక అనంతపురం జిల్లా నుంచి పార్థసారథి, కాల్వ శ్రీనివాసులు వంటి వారు రేసులో ఉన్నారు. ఇక కేబినెట్ లో ప్రాతినిధ్యం లేని మైనారిటీలు, ఎస్టీలకు విస్తరణలో చోటుపైన ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వైసీపీ నుంచి వచ్చిన జలీల్ ఖాన్, చాంద్ పాషాలు రేసులో ఉన్నారు. ఇక షరీఫ్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయితే ఈ కోటా నుంచి ఎవరికి స్థానం దక్కుతుందో చూడాలి. ఎస్టీ కోటా నుంచి పోలవరం ఎమ్మెల్యే ముడియం శ్రీను, ఎమ్మెల్సీ సంధ్యారాణి రేసులో ఉన్నారు. ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే 5 ఉన్నారు. విస్తరణలో లోకేష్ బెర్త్ కన్ఫర్మ్ కాబట్టి వీరెవరికీ అవకాశం ఉండకపోవచ్చు. ఓవరాల్ గా చూస్తే ఈ కేబినెట్ విస్తరణలో 2 బీసీలు, కాపుల్లో 2 వర్గాలకు ప్రాధాన్యం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.